యువత ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మహాదేవ్పూర్ సీఐ కె రామచంద్రరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో సీఐ కె రామచంద్రరావు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. సర్కిల్ పరిధిలోని పల్లిమల, మహాదేవ్పూర్, కాళేశ్వరం సంబంధించిన ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాదేవ్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఈ గాంజా అనేది ఈ పల్లెటూళ్ళలో కూడా చాలామంది తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గాంజాకి దూరంగా ఉండాలి. వాళ్ళందరికీ ఎవరైనా యూత్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా సప్లయర్స్ లేదంటే సెల్లర్స్ వాళ్ళు తీసుకుంటూ మిగతా వాళ్ళకి అలవాటు చేసే వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయంలో మాత్రం మహాదేవ్పూర్ సర్కిల్ పరిధిలో పోలీసులు అందరూ కూడా కఠినంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబ కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని ప్లేసులలో పెడుతున్నారు. వాళ్ళు కూడా ఈ కుటుంబ పెట్టడం మానుకోవాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా కేసులు చేయడం జరిగింది. ఇక ముందు కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాలో అపోజిషన్ వాళ్ళని కానీ లేదంటే ఇతర వ్యక్తులను కించపరుస్తూ ఏమైనా పోస్టులు పెట్టినట్లయితే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికి వారు కంట్రోల్లో ఉంటే మంచిది. ఇది ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా ఇష్యూస్కి వస్తే, ఈ ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించి వాళ్ళకు ఎవరైనా సహకరించినా లేదా వాళ్ళతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉన్నా కూడా వాళ్ళ పట్ల కఠినంగా వివరించడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రీమిస్ట్ అనేది అది మావోయిస్టులు కానీ మిగతా గ్రూపులు కానీ ఉన్నా కూడా అవన్నీ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు ఆ సిద్ధాంతాలను పట్టుకొని వాళ్ళు అడవుల కొంటి తిరిగి వాళ్ళు ఇబ్బంది పడడం, ఇతరులు ఇబ్బంది చేయడం కంటే వాళ్ళు జనజీవ స్రవంతిలోకి వచ్చి ప్రజలతో కలిసి రాష్ట్ర దేశ అభివృద్ధికి సహకరించినట్లయితే వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున సరి అయిన రివార్డు అట్లాంటిది వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి సహకరించిన వాళ్ళ మీద కూడా ఏదైనా ఒకవేళ సహకరించినట్లయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా యూత్ విషయానికి వస్తే, యూత్ అందరూ కూడా మంచిగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి చదువుకొని వాళ్ళు ముందు మంచి పొజిషన్లో ఉంటారని కోరుకుంటున్నాం. అంతేగాని ఈ అనవసరమైన చెడు అలవాట్లకు బానిసలు కావద్దు. సో ప్రతి విలేజ్లో కూడా పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్నా కూడా 24 hours ఎప్పుడు వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాం. ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా మా వంతుగా మేము వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లతోటి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ మహాదేవ్పూర్ సర్కిల్లో ఎట్లాంటి ఇబ్బందులు ప్రజలకు రాకుండా చూసుకుంటామని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.